ఎవ్రీవన్, నేను డాక్టర్ శ్రీదేవి అనుమల్ల, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషన్, రోహన్ ఫర్టిలిటీ సెంటర్, రోహన్ హాస్పిటల్, కరీంనగర్. ఈ రోజు వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే సందర్భంగా అసలు మెన్స్ట్రువల్ హైజీన్ ఎందుకు మెయింటైన్ చేయాలి, మెన్సెస్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటాం. మెన్స్ట్రువల్ ప్యాడ్స్, కప్స్, టాంపూన్స్ 4 గంటల కంటే ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలా మందికి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి సరైన అవగాహన లేదు. సరైన అవగాహన లేకపోవడం వల్ల స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, వర్కింగ్ విమెన్ కి మెన్స్ట్రువల్ ప్యాడ్స్ చేంజ్ చేసుకునే సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల కూడా కావచ్చు. అలాగే మెన్సెస్ టైంలో హార్ష్ సోప్స్ వాడడం, సెక్షువల్ ఇంటర్కోర్స్ లో పాల్గొనడం వల్ల కూడా వెజైనల్ pH అనేది చేంజ్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల భవిష్యత్తులో సంతానలేమికి కూడా దారి తీయొచ్చు. అయితే మెన్సెస్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి 4-5 గంటలకు ఒకసారి ప్యాడ్స్, వెజైనల్ టాంపూన్స్ చేంజ్ చేసుకోవాలి. మెన్స్ట్రువల్ కప్స్ సరిగ్గా వాష్ చేసి దాన్ని స్టెరిలైజ్ చేసిన తర్వాత మాత్రమే వాడుకోవాలి. వాటర్ తో గానీ, మైల్డ్ సోప్ తో గానీ వాష్ చేసుకోవాలి. సెక్షువల్ ఇంటర్కోర్స్ కూడా అవాయిడ్ చేయాలి. మెన్స్ట్రువల్ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల మీ జనరల్ హెల్త్ ని కాపాడుకోవడం మాత్రమే కాదు, మీ ఫ్యూచర్ రిప్రొడక్టివ్ హెల్త్ ని, ఫెర్టిలిటీని కూడా కాపాడుకోవాలి.